మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో రణబీర్ చేసిన మూవీ యానిమల్. ఈ సినిమా అమెరికాలో ఏకంగా 888 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుందట. నవంబర్ 30న ఈ రికార్డుని క్రియేట్ చేసేందుకు ప్రివ్యూ ప్లాన్ చేసింది సినిమా టీం. ఇక నటసింహం బాలయ్య చేస్తున్న ఓటీటీ షోలో కూడా యానిమల్ టీం తళుక్కుమనబోతుందట. సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్, రష్మిక మందన ఇలా ముగ్గురు ఈ షోకి అటెండ్ కాబోతున్నారని తెలుస్తోంది. వచ్చే వారం కొత్త ఎపిసోడ్ షూటింగ్ అంటూ ప్రచారం జరుగుతోంది. మాస్ మహారాజా రవితేజ మూవీ ఈగల్ సంక్రాంతికి రాబోతుంది. ఫిల్మ్ టీం వదిలిన టీజర్ వైరల్ అయింది. 7 మిలియన్ల వ్యూస్ తో ఈ టీజర్ ట్రెండింగ్ లో ఉంది. దేవరా కొత్త స్కెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు కానుంది. స్పెషల్ సెట్ ని ఆల్రెడీ ఫిల్మ్ టీం రెడీ చేసిందట. 9 కోట్ల ఖర్చుతో రెడీ చేసిన ఈ సెట్ లో 20 రోజుల స్కెడ్యూల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. హనుమాన్ టీం పాన్ ఇండియా ప్రమోషన్ మొదలుపెట్టింది. ఫిల్మ్ టీం ట్రైలర్ రిలీజ్ కి రంగం సిద్ధం చేసింది. డిసెంబర్ 1న హనుమాన్ ట్రైలర్ ని లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ మూవీ టైగర్ 3 ఈ పండగకి రాబోతుంది. నవంబర్ 12న వరల్డ్ వైడ్ గా రానున్న ఈ మూవీ డ్యూరేషన్ 2 గంటల 36 నిమిషాలని తెలుస్తోంది. ఇక ఇందులో షారూక్ తో పాటు హృతిక్ కూడా గెస్ట్ అపీరెన్స్ ఇవ్వనున్నాడు. బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ఆర్టిస్ట్ రిలీజ్ కి రెడీ అయింది. షారూక్ కూతురు సుహానా, జాన్వీ చెల్లెలు ఖుషి అండ్ కో కలిసి చేసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. ఇక ఈ ఫిల్మ్ టీం రిలీజ్ చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.